Welcome to SB News. న్యాయపరమైన వివోఏల డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండల కేంద్రంలో నిరవధిక సమ్మెకు వివిధ పార్టీల అఖిలపక్ష నాయకులు సంఘీభావం తెలిపారు. అనంతరం వారు మాట్లాడడం జరిగింది. ఈ కార్యక్రమంలో అఖిలపక్ష నాయకులు సిపిఎంఎల్ మాస్ లైన్ పార్టీ నుండి మాచెల్ల సత్యం, ఈసం శంకరన్న, వసీం, తెల్లం రాజు, కోడూరు జగన్, సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ నుండి గడ్డం లాలయ్య, యాసారపు వెంకన్న, పాయం ఎల్లన్న, సిపిఐ పార్టీ నుండి గడ్డం సీను, బీఆర్ఎస్ పార్టీ నుండి తెల్లం భాస్కర్, గడ్డం వీరన్న, తిరకవల్లూరి రాము, ఎంఆర్పిఎస్ నుండి బొమ్మెర్ల నాగేశ్వరరావు, కొండ్రు లక్ష్మీనారాయణ, మిగతా మండలంలోని వివిధ గ్రామాల నుండి వచ్చిన వివోఏలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అందుకనే ఐకేపీ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో చేపట్టినటువంటి సమ్మె ఈ 9 డిమాండ్లు ఏవైతే ఉన్నాయో ఆ డిమాండ్లన్నీ కూడా తక్షణమే గవర్నమెంటు దృష్టికి తీసుకుపోయి అమలు చేసే దాకా వీళ్ళు పనులు చేపట్టకుండా నిరవధిక సమ్మెను చేపట్టాలి. గవర్నమెంట్ చట్టబద్ధతలో ఖచ్చితంగా దిగొస్తుంది, దిగొచ్చి న్యాయం జరుగుతుంది. కార్మికులు అనేటటువంటి పరిస్థితి వాళ్ళ అంగన్వాడీ టీచర్లు అని చెప్పుకోవటానికి వాళ్ళని కూడా ఇవాళ మనం కార్మికులుగా చూస్తూ ఉన్నారు. లేదా వాళ్ళకి సంబంధించినటువంటిది వాళ్ళు మనం ఉద్యోగులుగా చూస్తూ ఉన్నటువంటి దాన్ని చూస్తే వాళ్ళని కార్మికులుగా చూస్తూ ఉన్నటువంటి పరిస్థితి వాళ్ళ గవర్నమెంట్ చూస్తూ ఉన్నది. అందుకని వాళ్ళని ఉద్యోగులుగా గుర్తించాలి, ఉద్యోగ భద్రత కల్పించాలి. వాళ్ళు చేస్తున్నటువంటి డ్యూటీలో భాగంగా వాళ్ళకి ఏ అయితే బీమా సౌకర్యం అన్నిటిని కూడా వాళ్ళకున్నటువంటి హక్కులన్నిటిని కూడా కల్పించి వాళ్ళ డిమాండ్స్ నెరవేర్చే విధంగా చేయాలి. లేదంటే మేము కూడా ఈ రైతు సంఘాలుగా లేదా పార్టీలుగా కూడా జిల్లాలో చేపడుతున్నటువంటి దానికి, రాష్ట్రంలో చేపడుతున్నటువంటి దానికి కూడా సంపూర్ణమైనటువంటి మద్దతుని చేపట్టి కళ్ళు తెరిపించే విధంగా ఇందులో భాగస్వామ్యం అయ్యి ఈ సమస్యల్ని, ఈ డిమాండ్స్ని తక్షణమే అమలు చేసేదాకా కూడా మా వంతుగా కూడా మేము సహాయ సహకారాలు అందిస్తామని చెప్పని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. ఈ ఆధ్వర్యంలో వివోలకు సంబంధించినటువంటి ప్రధాన డిమాండ్స్తోని వాటిని అమలు చేయడం కోసం రాష్ట్ర వ్యాప్తంగా వారి యొక్క డిమాండ్లను ఈ ప్రభుత్వం ముందు ఉంచి సహజ అసాధ్యాల ప్రకారం ఇవి సాధించుకోవటం కోసం గత్యంతరం లేని పరిస్థితిలో ఇవాళ రాష్ట్రంలో 18వ తారీఖు నుంచి ఇది కొనసాగుతున్నది సమ్మె. ఎందుకంటే ఇవాళ ప్రభుత్వాలు చెప్పేది ఒక తీరుంది, అమలుకి వచ్చారికే ఒక తీరుంది. వీళ్ళ డిమాండ్కు సంబంధించినటువంటి వివోలు ఏమైతే వివోఏలు నిరవధిక సమ్మె చేస్తున్న చలనం లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది. వీరి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని అఖిలపక్షం ఆధ్వర్యంలో మేము ముందుగా డిమాండ్ చేస్తున్నాం. వీరికి పనిభారం మోపి వీరిని ఎట్టి చాకిరీ చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం వీరి డిమాండ్లను తీర్చడంలో మాత్రం ఇప్పటి వరకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది. జీవో నెంబర్ 58ని తీసుకువచ్చి వీరి పట్ల కఠినంగా వ్యవహరిస్తుంది. మండలంలో చాలా గ్రామాల్లో ఆన్లైన్ ఉండదు, ఆఫ్లైన్ ద్వారానే పనులు అవుతాయి. ఆన్లైన్ ద్వారా చేయడం ద్వారా వీళ్ళకు విధులకు చాలా ఇబ్బందికర వాతావరణం ఎదురైంది. అదే కాకుండా వీరి నెల మొత్తం వ్యవహరిస్తే వీరికి వచ్చే జీతం 5,000 రూపాయలు. అవి కూడా నేరుగా వీళ్ళ అకౌంట్లో వేయకుండా వేరే అకౌంట్లో వేసి అట్లా ఆ అకౌంట్ నుండి వీళ్ళకు ట్రాన్స్ఫర్ చేయడం ద్వారా కూడా వీరికి ఇబ్బందికర వాతావరణం ఉంది. ఇప్పటికే గత 20 సంవత్సరాల నుండి ఈ రంగంలో పనిచేస్తున్న వాళ్ళు ఇంకా వివోలుగానే ఉన్నారే తప్ప సీసీలుగా మాత్రం పదోన్నతి కల్పించలేదు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి వివోలుగా ఉన్న వీళ్ళని సీసీలుగా గుర్తించాలని ముందుగా మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా వీరికి 30 రోజుల పని దినాలకు కనీసం వేతనం 26,000 రూపాయలను అందించాలని ముఖ్యంగా మేము కోరుతున్నాం. ఇలాంటి న్యాయమైన హామీలను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించాలని సంబంధిత శాఖ మంత్రి గారైన సీతక్క గారు కూడా స్పందించి వీరి న్యాయమైన కోరికలను తీర్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపాలని డిమాండ్ చేస్తున్నాం.